నమస్కారం రేషియో టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. చిత్త రవాణా వాహనం ప్రారంభించి స్వయంగా నడిపిన పవన్ కళ్యాణ్. మరణం లేని జననం ఎన్టీఆర్దే పురంధేశ్వరి. క్షమాపణలు చెబితే సరిపోదు, జేసీ ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తా మాధవిలత. ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తాం నారా లోకేష్. ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరు గ్రామంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామంలోని సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాన్ని పరిశీలించారు. చెత్త సేకరణ, నిర్వహణ, సంపద సృష్టి తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామ స్థాయిలో చెత్త సేకరణకు ఏర్పాటు చేసిన వాహనాలను పవన్ కళ్యాణ్ ప్రారంభించి స్వయంగా నడిపారు. స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా మొదటి విడతగా గ్రామ స్థాయిలో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈరోజు నంబూరులో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, ఆయన ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తా ఉన్నాం. అంటే ప్రతి నెల 3వ శనివారంలో చెత్త లేకుండా మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవడం ఎలాగనేది నిన్న క్యాబినెట్లో చేసి వెంటనే ఈ రోజున ముందుకు తీసుకెళ్ళింది. అంటే శుభ్రత అంటే ముఖ్యంగా మనకి కరోనా లాంటి పరిస్థితులు వచ్చినప్పుడు శుభ్రత ఎంత అవసరం అనేది మహమ్మారులు వచ్చినప్పుడు అర్థమవుతూ ఉంటుంది. ఒకవైపు 2047లో అద్భుతంగా భారతదేశం ముందుకెళ్ళాలి, ఆంధ్రప్రదేశ్ ఎదగాలనుకున్న దాంట్లో చాలా కీలకమైంది పరిశుభ్రత. ఆ పరిశుభ్రతని కల్చర్ అవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఇది కేవలం ఒకళ్ళిద్దరు చేసి క్లాప్ మిత్రాలు లేదంటే మనం మన చెత్తను బయటపడేయటం కాదు. బాధ్యతగా ప్రతి ఒక్కళ్ళు కూడా సోర్స్ నుంచే దాన్ని సపరేట్ చేసే విధానం. అలాగే ఎక్కడ పడితే అక్కడ ఈరోజు ప్రారంభించేది అద్భుతాలు వెంటనే జరిగిపోతాయి, 24 గంటల్లో జరిగిపోతాయని కాదు, కానీ దీన్ని ఆధారం చేసుకొని దీన్ని ఒక ప్రేరణగా తీసుకొని భవిష్యత్తులో ఈ కల్చర్ అవ్వాలి పిల్లలకు కూడా, ఇది భవిష్యత్ తరాలకు కూడా సదుద్దేశంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని ఇనిషియేట్ చేశారు. ఇది మేమందరం కూడా ఆ కార్యక్రమంలో ఈ రోజున ఇక్కడికి నంబూరుకి వచ్చాను. నేను కూడా మంత్రివర్యులు ఇది అక్టోబర్ 2 గాంధీ జయంతి దాకా దీన్ని ముందుకు తీసుకెళ్తాం స్పెషల్ డ్రైవ్ కింద. ఈ సందర్భంలో నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది కూడా మన ఈ చెత్త నుంచి సంపదని సృష్టించేది, అలా సర్క్యులర్ ఎకానమీ. అంటే ఈరోజు మనం చూస్తే మనం ఏదైతే మనం తినిపడేసిన వ్యర్థాలు అయితే ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఒక్కొక్కటి ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఆయన కుమార్తె
భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి నివాళులర్పించారు. విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. మరణం లేని జననం ఎన్టీఆర్ది అని పురంధేశ్వరి కొనియాడారు. రోజు నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. మరణం లేని జననం వారిది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి మాట. ఎందుకంటే ఏ రంగంలో వారు కాలు పెట్టినా కూడా ప్రపంచం సృష్టించడం మాత్రమే కాకుండా ఆ రంగం మీద చెరగని ముద్ర వేసినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. చలనచిత్ర రంగంలోకి వారి రాకముందు చలనచిత్ర కళాకారుల్ని కేవలం మొహానికి రంగులు వేసుకునే వారిగా పరిగణిస్తూ చిన్న చూపు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో వారు చలనచిత్ర రంగంలోకి వచ్చి వారి పట్టుదల, వారి క్రమశిక్షణ, వారి అంకిత భావం మాధ్యమంగా చలనచిత్ర కళాకారులకి గౌరవాన్ని వారు తీసుకుని రావటం జరిగింది. అది మాత్రమే కాకుండా ఇప్పటికీ సైతం, ఈ రోజుకి సైతం, ఈ క్షణానికి సైతం రాముడన్నా కృష్ణుడన్నా రావణాసుడన్నా దుర్యోధనుడన్నా ముందుగా గుర్తుకు వచ్చేది, మన కళ్ళ ముందు కట్టినట్టు కనపడేది వారి రూపమే. అదేవిధంగా ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత అధికారం అన్నది కేవలం అధికారం చెలాయించడానికి మాత్రమే కాదు, అధికార మాధ్యమంగా ప్రజాసేవ ఏ విధంగా చేయవచ్చు, నిజమైనటువంటి సంక్షేమాన్ని ప్రజలకు అందించినటువంటి మహనీయులు నందమూరి తారక రామారావు గారు. మాండలిక వ్యవస్థను తీసుకుని వచ్చి పరిపాలనని ప్రజలకి చేరువ చేయడం మాత్రమే కాకుండా ఆకలితో ఉన్నటువంటి వారికి 2 రూపాయల కిలో బియ్యాన్ని ప్రవేశపెట్టి వారి ఆకలిని తీర్చడం, అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్నటువంటి వ్యక్తులకి తెలుగు గంగ వంటి ప్రాజెక్టుని చేపట్టి వారి దాహార్తిని తీర్చడం. అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సినీ నటి మాధవిలత మాకు తెలుగు ఫిల్మ్ ఛాంబర్కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైంది కాదు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు. ప్రభాకర్ రెడ్డిపై న్యాయ పోరాటం చేస్తాను. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదు. అందుకే ఫిల్మ్ ఛాంబర్లో ఫిర్యాదు చేస్తున్నాను అని తెలిపారు. సినిమా వాళ్ళంటే ఒక రకంగా, అంటే నేను ఆ పదం ఇప్పుడు నేను మీ ముందు యూజ్ చేయలేను, కానీ జేసీ ప్రభాకర్ రెడ్డి ఒక సీనియర్ పాలిటీషియన్. ఆయన ప్రస్తుతం అలయన్స్ ప్రభుత్వంలో ఉన్నారు. గతంలో మాజీ ఎమ్మెల్యేగా కూడా చేశారు. ప్రస్తుతానికి వాళ్ళ కొడుకు తాడిపత్రి ఎమ్మెల్యేగా చేస్తున్నారు. మున్సిపల్ చైర్మన్ కమిషన్ ఆఫ్ తాడిపత్రికి కూడా ఉన్నారు. సో వారు నా మీద అనవసరమైన వ్యాఖ్యలు చేశారు. మహిళల సంరక్షణ కోసం నేను మాట్లాడడం మాత్రమే జరిగింది తప్ప నేను ఎవ్వరి పేర్లు కూడా మెన్షన్ చేయలేదు. ఎప్పట్లాగే సోషల్ అవేర్నెస్ కోసం నేను వీడియోస్ చేస్తూ ఉంటా. సినిమా ఇండస్ట్రీలో చాలామంది అమ్మాయిలకు జరుగుతున్న అన్యాయాల మీద నేను ఎన్నోసార్లు మాట్లాడాను కూడా, కానీ సినిమా ఇండస్ట్రీ ఎప్పుడు కూడా నేను మాట్లాడింది కండెమ్ చేయలేదు. అండ్ శివబాలాజీ గారికి, మాదల్ రవి గారికి కాల్ చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ అమ్మాయిని అయినందుకు నన్ను పని కట్టుకొని ఇలా అన్నారు. సినిమా షూటింగ్స్లో పూలు చల్లుకోవడం వల్ల వాళ్ళు నేకెడ్గా ఉంటారు అన్న ఒక విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించి బాడీ షేమింగ్ చేయడం కానీ, సినిమా క్రియేటివిటీని కించపరచడం కానీ, లేకపోతే సినిమా వాళ్ళు అంటే ఒకసారి సినిమా చేసి మానేస్తే, లేకపోతే సినిమాలు చెయ్యాలంటే కూడా వాళ్ళు ప్రాస్టిట్యూషన్ కిందే లెక్క కడతారు, లేకపోతే వాళ్ళు అదే చేసి బతుకుతుంటారు, బ్రతుకుదెరుకు వాళ్ళకి అదే బ్రతుకుదెరు అని ఆయన పదే పదే మాట్లాడడం. క్షమాపణ 2 రోజుల తర్వాత చెప్పినా సేమ్ ఇష్యూ మళ్ళీ చెప్పారు. వాళ్ళు ఏదో బతుకుదెరువు కోసం చేసుకుంటూ ఉంటారు, కానీ నేను అనకూడదు. సో సినిమా వాళ్ళంటే ఇంకా బతకడానికి ఇంకా వేరే పనేం లేదు. నా పార్టీకి నేను సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో సినిమాలు చేయట్లేదు. నేను బెంగళూరులో జాబ్ చేసుకుంటూ అక్కడ బ్రతుకుతూ ఉంటే నన్ను పుల్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడడం నాకు చాలా చాలా బాధ కలిగించింది. శివ గారికి ఎప్పుడైతే నేను కాల్ చేశానో ఇలా నాకు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కండెమ్ చేయాలని అడిగితే చాలా వెంటనే స్పందించారండి. 15 సంవత్సరాలుగా శివబాలాజీ గారు కానీ, మాదల్ రవి గారు నాకు మంచి సన్నిహితులు. బట్ ఇక్కడికి వచ్చేసరికి స్నేహితులు అన్నది ఇంపార్టెంట్ కాదు. ఎందుకంటే మాకు కొన్ని బైలాస్ ఉంటాయి. దాని ప్రకారం మాత్రమే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకోగలరు. పర్సనల్ ఇష్యూస్ అన్నది ఇక్కడ తీసుకోరు. ఇది సినిమా ఇండస్ట్రీకి సంబంధించింది. నేను ఇక్కడ సినిమాలు చేశాను కాబట్టి దానికి ఏం కావాలని మొత్తం ఆయన స్టోరీ విన్న తర్వాత హీ సెడ్ ఓకే, ఇది తప్పకుండా నేను రిసీవ్ చేసుకుంటానని చెప్పారు. థ్యాంక్ యూ శివ గారు, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచు విష్ణు గారితో కూడా మాట్లాడడం జరిగింది. హీ సెడ్ ఓకే అని చెప్పారంట. వెంటనే రెస్పాండ్ అయ్యారు, వితిన్ సెకండ్స్లో రెస్పాండ్ అయ్యారు. చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నేను ఈ విషయంలో నిజంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి. రవి గారు థ్యాంక్ యూ అండి.
ఐ ఫైట్ ఫర్ జస్టిస్. నాకు ఇలాంటి మాటలు నన్నే కాదు, ఫర్దర్గా ఏ అమ్మాయిని కూడా సినిమా ఇండస్ట్రీలో బయటికెళ్ళి పని చేసుకోవడానికి మాకంటూ గౌరవం కావాలన్నదే నా ముఖ్య ఉద్దేశం, అంతకంటే ఇంకేమీ లేదు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా ఏపీ మంత్రి నారా లోకేష్, నారా భువనేశ్వరి ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. నాయకుడిగా, సీఎంగా ప్రజలకు ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. అనంతరం లోకేష్ మాట్లాడారు. ఎన్టీఆర్కు తప్పనిసరిగా భారతరత్న వస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగు ప్రజల కోసం అహర్నిశలు పనిచేస్తున్నామన్నారు. అన్న ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా రిలాక్స్ అవ్వకుండా ₹2 కిలో బియ్యం కానివ్వండి, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేస్తాం కానివ్వండి, మహిళలకి ఆస్తుల్లో సమాన హక్కు కల్పిస్తాం కానివ్వండి, ఇట్లా అనేక సంస్కరణలు తీసుకొచ్చారు అన్న ఎన్టీఆర్. అన్న ఎన్టీఆర్ వల్లనే ఈరోజు తెలుగోళ్ళు తలెత్తుకుని తిరిగే పరిస్థితి వచ్చింది. ఆనాడు భారతదేశంలో తెలుగోళ్ళు అంటే మద్రాసీలు అనేవారు. కానీ తెలుగు జాతి గర్వించే విధంగా ఆయన మన గలం ఢిల్లీలో వినిపించారు. ఆనాడు ఆయన బర్తరఫ్ చేస్తే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి మళ్ళీ పార్టీ అధికారంలో నిలబెట్టుకున్న వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఒక వ్యక్తితో ప్రారంభమైన తెలుగుదేశం పార్టీ ఈరోజు 1 కోటి మందితో సభ్యత్వాలు తీసుకుని నిజంగానే చాలా గర్వకారణం. ఏ ఆశయాలతో అయితే అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారో మేమందరం కలిసికట్టుగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా వాళ్ళకి అండగా నిలబడడానికి, తెలుగు జాతి ఎక్కడున్నా వాళ్ళ అగ్రస్థానంలో ఉండాలని లక్ష్యంతో మేమందరం అహర్నిశలు పనిచేస్తామని మీకు తెలుపుకుంటూ, ఇప్పుడు మీడియా మిత్రులు కానీ ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. जब तक सूरज चांद रहेगा एनटीआर का नाम रहेगा. ఇంగ్లీష్లో చెప్పాలా? ఓకే. టుడే ఈజ్ అన్న ఎన్టీఆర్స్ 29th వర్ధంతి. It could be movies, it could be in politics. He has left a strong mark for himself. In movies, he has done various roles. He has also done the roles of enemies to elevate, to explain to people why enemies behave in a certain manner. And when it comes to even the political realm, the kind of reforms that he has given, the kind of reforms that he has introduced, even today, other states are following. And if you look at it back then, in terms of food security, giving women equal rights. మా కుటుంబ సభ్యుల మధ్య ఆస్తి తగాదాలు లేవని మంచు మనోజ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ను నటుడు మంచు మనోజ్ కలిశారు. ఇటీవల చోటు చేసుకున్న పలు విషయాల గురించి అదనపు కలెక్టర్తో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మా విద్యా సంస్థల విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. విద్యార్థుల కోసమే నేను పోరాడుతున్నా. మా నాన్నను అడ్డం పెట్టుకొని మా అన్న ఆడుతున్న నాటకం. విద్యార్థులు నా కుటుంబం, బంధువుల కోసమే నా పోరాటం. న్యాయం దక్కే వరకు నా పోరాటం ఆగదు అని మనోజ్ తెలిపారు. ఒక స్థానంలో పనిచేసుకుంటూ ఒక మీడియా సంస్థని చూసుకునే అతను పిల్లలు ఎడ్యుకేషన్ ఎలా చూసుకోగలుగుతారు, పిల్లల సమస్య ఎలా తెలుస్తుంది. అండ్ మా ఊరోళ్ళు విలేజర్స్ది అక్కడ తెలుగే అండి, హిందీ మాట్లాడరు అక్కడ మా ఊర్లో ఎక్కువ, తిరుపతి సైడ్. అండ్ ఇంకా పల్లెటూరుల సైడ్ అసలు రాదు. అండ్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడాలి, హిందీలో మాట్లాడాలని అర్థం కాక గిలగిలా కొట్టుకుంటున్నారు వాళ్ళు అక్కడ. అండ్ ఈ ప్రాసెస్లో వాళ్ళ దగ్గర క్యాషులు కలెక్ట్ చేయడాలు ఇవన్నీ చేయడాలు చాలా కరెక్ట్ కాదు. అండ్ అండ్ రీసెంట్లో కూడా మేము క్వశ్చన్ చేసుకుంది, తీసుకెళ్ళి ఏవేవో సిగ్నేచర్లు పెట్టించుకున్నారు, ఏవేవో చేస్తున్నారు అందరితో. అండ్ హాస్టల్స్కి లోన్ రేజ్ చేసుకుంటున్నారు. అండ్ ఇవన్నీ నేను ఐ హ్యావ్ కంప్లీట్ డాక్యుమెంట్. అండ్ వై దిస్ మిస్యూజ్ ఆఫ్ ఇట్. అండ్ లైక్ సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు, అది ఎక్కడి నుంచి వస్తుందని కూడా తెలియట్లేదు. సో దీస్ ఆర్ ఆల్ మై క్వశ్చన్స్. అండ్ ఇది ఎలాగా అనేది మీరు చెప్తే ఒకరిని నిలబెట్టేదానికి ఇంతమంది స్టూడెంట్స్ని, ఇంతమంది లోకల్ విలేజర్స్ని వాళ్ళ కష్టాన్ని మీద కొడతాం అనుకుంటే మాత్రం ఇది చాలా కరెక్ట్ కాదు. ఇది కూర్చొని మాట్లాడదాము పోరాటం ఎవరి మీద కాదండి, జస్టిస్ కోసం నా పోరాటం. అండ్ దీనికి కూడా ఈ వాట్ ఎవర్ మీరు అడిగిన క్వశ్చన్ కూడా వాట్ ఎవర్ కలెక్టర్ గారి డిసైడ్స్ విల్ ఫాలో దట్. అదే మెజిస్ట్రేట్ గారికి ఇదే చెప్పాను ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో ఇదే నిజం చెప్పాను. అంటే ఇంట్లోకి నేను రానిట్లేదని, ఇంట్లో నేను చేయట్లేదని, అది చెప్పేదానికి కామెడీగా ఉందండి.
అది నేనెందుకు రానియకుండా ఉంటాను, మీరందరూ హ్యాపీ రండి, నేను రానికపోతే. సో ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్. స్టూడెంట్స్ కోసం నిలబడినందుకు ఇది చేసేది. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ 29వ వర్ధంతిని పురస్కరించుకొని హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ నివాళులు అర్పించారు. మరి కాసేపట్లో నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, మంత్రి నారా లోకేష్ తదితరులు కూడా ఎన్టీఆర్ ఘాట్కు చేరుకొని నివాళులు అర్పించనున్నారు. అలాగే బసవతారకం ఆసుపత్రిలోనూ బాలకృష్ణ నివాళులు అర్పిస్తారు. ఎన్టీఆర్ వర్ధంతిని పురస్కరించుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి ఎస్సీ బీసీ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బహుజన నాయకులు న్యాయవాది శ్రీనివాస్ మాట్లాడుతూ తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత నందమూరి తారక రామారావుదేనని అన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీ రామారావు గారి వర్ధంతి. ఆయన మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ ఆయన ఆశయాలు ఎప్పుడూ ప్రజల్లో కొనసాగుతున్నాయి. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఆయన చెప్పిన మాటలో ఎంతో అర్థం ఉంది. ఆయన అదే విధంగా ఏ విధంగా చెప్పినాడో ఆ విధంగా సమాజాన్ని దేవాలయంగా చూసినాడు. ఆయన ఎన్నో మంచి ప్రోగ్రాములు పెట్టి ప్రతి పేదవాడు అన్నం లేకుండా ఉండకూడదు అని 2 రూపాయలకి కిలో బియ్యము ఆయన ఆశయము. అది ఎప్పుడు కొనసాగుతా ఉంది. అలాగే ఆయన ఒక ఏ వేసి రాముడు వేసినా కృష్ణుడు వేసినా ఆయన నిజంగా దేవుడిగా ఆయన నటన కానీ ఎంతో గొప్పగా ఉంటుంది. ఆయన ఆదర్శాలను మనము ముందుకు తేవాలని కోరుకుంటూ ఈరోజు ఆయన స్మరించుకోవాల్సిందాం. ధన్యవాదాలు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నామని, భూమిపై ఉన్న ప్రతి ఒక్కరిపై ఆ 7 కొండల స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఆ స్వామి దర్శనం మాకు కలిగినందుకు ధన్యులమన్నారు. రిపోర్టర్ మాధురిని మాట్లాడమని కోరగా ఆమె మౌనవ్రతం అని చెప్పి తప్పించుకున్నారు. ఈరోజు శ్రీ 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 వెంకటేశ్వర స్వామి వారి దర్శనం, వైకుంఠ ద్వారం దర్శనం కూడా చేసుకోవడానికి రావటం జరిగింది. ఆ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఈ భూమి మీద ఉండే ప్రతి జీవరాశికి, ప్రతి సకల జీవకోటికి కూడా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ స్వామివారిని కోరుకుంటూ మరి దర్శనాన్ని చేసుకున్నాం. ఈ దర్శన భాగ్యాన్ని కల్పించినటువంటి వెంకటేశ్వర స్వామి ధన్యులు. ఈరోజు నేను బాగుండ్రా मंदिर के ध्वजस्तंभ के निकट आए दर्शन के लिए जाना है. శ్రీవారికి తులాభారం వేదలిసిన భక్తులకు రావాలి.
ప్రజల ఆరోగ్యమే ప్రధానంగా మధ్యతరగతి ప్రజలకు వైద్య సహాయాన్ని అందిస్తున్నట్లు కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కొవ్వూరు పట్టణంలో 53,000 సీఎంఆర్ చెక్కులను ఎమ్మెల్యే లబ్ధిదారులకి ఇంటికి వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి వారం సీఎంఆర్ చెక్కులు స్వయంగా ఇంటికి వెళ్లి పంపిణీ చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కూటమి నాయకులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మోదీ గారి సహకారంతో గతంలో ఏ విధంగా అయితే ఈ వైద్యం చేయించుకున్నటువంటి బాధితులకు ఏ విధంగా అయితే మనం ఇచ్చామో అదేవిధంగా సీఎం సహాయ నిధి నుంచి కూడా వారికి ఇవ్వడం జరిగింది. ఇవాళ దాదాపుగా వచ్చిన కాడి నుంచి ప్రతి వారం కూడా మేము ఇస్తూ ఉన్నాం. అది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి ఒకసారి పెట్టుకున్నటువంటి అప్లికేషన్స్ ద్వారా కానీ పరిశీలించి వాళ్ళకి అమౌంట్లు అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మేము డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకొని ఆరోగ్యాల గురించి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని చెప్పిన వాళ్ళందరినీ కోరుకుంటూ స్వయంగా వెళ్ళి పేషెంట్ని చూసి ఇవాళ కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా పట్టణంలో కానీ మండలాల్లో కానీ అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఎవరన్నా కనుక ఈ విధంగా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే కనుక వాళ్ళని స్వయంగా ఆ పరామర్శ చేసి వాళ్ళకి ఈ చెక్కులు అనేది కూడా ఇవ్వడం అనేటువంటి ప్రతి వారం కూడా ఇట్లా ప్రోగ్రాం పెట్టుకుని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను మాజీ ఎమ్మెల్సీ అంగార రామ్మోహన్ శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్టీఆర్ చేసిన సేవలను ఎవరూ మరవలేరని అన్నారు. అలాగే తాలూకా వ్యవస్థను తొలగించి మండల వ్యవస్థను ప్రవేశపెట్టి ప్రజలకు మరింత దగ్గరగా ప్రభుత్వ సేవలను అందజేశారని అన్నారు. ఈరోజు మహానుభావుడు ఎన్టీఆర్ గారి యొక్క వర్ధంతి తెలుగు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా ఆయనకు నివాళులు అర్పించడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో తెలుగు వారికి గుర్తింపించేటువంటి వ్యక్తి మన ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి ఉండడానికి ఇల్లు, తినడానికి కూడు, కట్టుకోవడానికి బట్ట అనే నినాదంతో అధికారంలోకి వచ్చి అనేక సంక్షేమ కార్యక్రమాలు పేదవారికి పెట్టినటువంటి వ్యక్తి. సంక్షేమానికి మొట్టమొదట తెలుగు రాష్ట్రాల్లో నిర్వచనం చెప్పినటువంటి వ్యక్తి మహానుభావుడు ఎన్టీఆర్. అదేవిధంగా వెనకబడిన వర్గాలకి, మహిళలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చి నిజమైన స్వతంత్రం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన ఎప్పటికీ కూడా ఎవరో కూడా మరవలేరు. ఎన్నో త్యాగాలు చేశాడు. మరి ఎక్కడో ఉన్నటువంటి తాలూకా వ్యవస్థను తీసి మండల వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు చేరువలో మరి ఏ పనైనా ఈజీగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్లలోనే వెళ్ళి ఎంఆర్ఓ కనపడేలాగా ఎంఆర్ఓ చేత పనిచేయించుకునే విధానం తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఆయన ఎప్పటికీ మరణం సొసైటీల్లో సింగిల్ విండో వ్యవస్థను కూడా తీసుకురావడం కానీ ఇవన్నీ గొప్ప కార్యక్రమాలు తీసుకొచ్చారు. ఆ మహానుభావుడి యొక్క త్యాగాలని, ఈ పోరాటాలను కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏకైక వ్యక్తిగా పోరాడి ఇందిరాగాంధీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి. ప్రజాస్వామ్యాన్ని కూడీ చేస్తే కూడా ఏ రాష్ట్రంలో జరగని విధంగా తిరిగి మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి చేసిన ఘనత కూడా మన రాష్ట్రంలో దక్కింది. ఈ విధంగా ఎన్టీఆర్ గారి యొక్క సేవలు ఎప్పుడు కూడా మరం. అసలు అంబేద్కర్ యొక్క రాజ్యాంగానికి సరైనటువంటి నిర్వచనం ఇచ్చినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. ఈనాడు అదే స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు కూడా పరిపాలన చేస్తూ పేదల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రాష్ట్రంలో పరవాడ మండలం తాడి గ్రామం కాలుష్య కోరల్లో చిక్కుకుందని సిఐటియు అనకాపల్లి జిల్లా ఉపాధ్యక్షులు గనిశెట్టి సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన గ్రామ సమీపంలో మాట్లాడుతూ మండలంలో గల ఫార్మా పరిశ్రమలు రసాయనిక వ్యర్థాలను శుద్ధి చేయకుండా విడుదల చేస్తుండటంతో గ్రామ ప్రజలు అనారోగ్య పాలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఫార్మా పరిశ్రమలపై చర్యలు తీసుకోవాలన్నారు. అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి పరవాడ మండలంలో తాడి ఒక కాలుష్య కుంపట్లో ఉంది. దీనికి సరిపోదు అన్నట్లుగా ఏదైతే ఫార్మా వ్యర్థ పదార్థాలు, ఘన వ్యర్థాలు ఉన్నాయో వాటిని తీసుకొచ్చి తాడి సమీపంలో ఉన్నటువంటి శివాలయం పక్కనే ఉన్నటువంటి కొండ
ఆ ప్రాంతంలో ఒక గెడ్డల్లో ఈ తీసుకొచ్చి వ్యర్థాలను మండిస్తూ ఉన్నారు. దీనివల్ల విపరీతమైన కాలుష్యం, మంట, కళ్ళు మంటలు, తలనొప్పి, వికారంగా ఉండడం. ఈ ప్రాంత ప్రజలు తీవ్రమైన కాలుష్య కోరలో చిక్కుకున్నారు. దీనికి తోడు నిబంధనలకు విరుద్ధంగా ఫార్మా పరిశ్రమల నుండి తీసుకొచ్చి ఈ రకంగా వ్యర్థాలు తీసుకొచ్చి మంట పెట్టి విధంగా భూగర్భ జలాలు, మరోవైపు వాతావరణాన్ని మొత్తం కాలుష్యాన్ని చేస్తూ ఉన్నారు. ఈ వాయు కాలుష్యంతో ప్రజలు అల్లాడుతున్నటువంటి పరిస్థితి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు అలాగే ఏదైతే రామ్కి చెందినటువంటి చెక్ పోస్టుల నుండి ఈ విధంగా ఈ వ్యర్థాలు ఎలా తీసుకొస్తున్నారు, రామ్కి ఎందుకు ఈ రకమైనటువంటి వ్యర్థాలు బయటికి వెళ్లకుండా ఆ చెక్ పోస్టులను ప్రతిష్టవంతంగా అమలు చేయడం లేదు. అంతే రామ్కి యాజమాన్యం, పరిశ్రమ యాజమాన్యాలతో ఈ రకంగా కుమ్మక్కై బయటికి పంపిస్తున్నారా? లేకపోతే వాళ్ళ దగ్గర ఉన్న సిబ్బంది కాసులు కక్కుర్తిపడి తప్పుడు పనులు చేస్తున్నారా? లేకపోతే ప్రజల ఆ యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్నారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవాలి? అందుకని పోలీస్ అధికారి యంత్రాంగం వెంటనే వీటి మీద చర్యలు తీసుకోవాలి, క్రిమినల్ కేసులు నమోదు చేయాలా. ఈ రకంగా ప్రజల యొక్క ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నటువంటి రామ్కి అలాగే ఫార్మా పరిశ్రమల యాజమాన్యం ఎవరైతే ఈ రకంగా మండిస్తున్నారో, ఈ రకంగా బహిరంగ ప్రదేశాల్లో వ్యర్థాలను పడవేస్తున్నారో వీటి మీద చర్యలు తీసుకోవాలనేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడే మేము పరిశీలించాం. డివైఎఫ్ఐకి చెందినటువంటి భార్గవ్ సిఐటియు నుండి మేము ఈ పర్యటన చేసి పరిశీలిస్తే చాలా తీవ్రమైనటువంటి కాలుష్యం వెదజాలబడతా ఉంది. అందుకని వీటి మీద కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.